అందరికీ వందనములండి. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరు మాట విన్నాడు భూమి మీదకి వచ్చి అనే విషయం ఆలోచన చేద్దాము. యోహాను సువార్త 3:32 తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చుచు ఆయన సాక్ష్యము ఎవడనో అంగీకరింపడు అన్నాడు. తాను ఏదైతే చూశాడో ఏదైతే విన్నాడో తండ్రి దగ్గర నుండి అవి మాత్రమే వాటి గురించి సాక్ష్యం ఇచ్చాడు. కానీ మనుషులు దాన్ని నమ్మరు అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం తండ్రి అయిన దేవుని మాత్రమే విన్నాడు, కానీ మనుషుల మాట వినలేదు. అది విషయం ఏంటంటే మనుషులు క్రీస్తు ప్రభు మాట వినడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు భూమి మీద 100% తండ్రి అయిన దేవుని మాట విన్నాడు, మనుషుల మాట వినలేదు. అయితే మనుషులు మాత్రం యేసు రక్షకుడిగా అంగీకరిస్తారు, కానీ ఆయన మాట వినే మనుషులు మాత్రం లోకంలో లేరు. యేసుక్రీస్తు ఎవరి మాట విన్నాడు? తండ్రి అయిన దేవుడి మాట విన్నాడు కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్టు గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మనం యోహాను సువార్త 12:49-50 మనం చూస్తే 12:49-50 చూస్తే ఏలి అనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలను యేసు మాట్లాడవలను ఏమి మాట్లాడవలను దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవము నిరుగుదును కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి యేసుప్రభు భూమి మీద ఎవరి మాట విన్నాడు? తండ్రి అయిన దేవుని మాట మాత్రమే విన్నాను అనే సంగతి చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్త 14:10 చూస్తే తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అన్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఎవరి మాట విన్నారంటే భూమి మీద తండ్రి దేవుని మాట. కాబట్టి యేసుప్రభు మాట వినడవాడు క్రీస్తు విరోధి అవుతాడు. దయతో మీరు అర్థం చేసుకోండి, యేసుప్రభు భూమి మీద విన్నది తండ్రి అయిన దేవుని మాట, మనుషుల మాటలు కాదు. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు మా రక్షకుడు అని అంటారు, కానీ యేసుక్రీస్తు మాటలు వినే మనుషులు లేరు. కేవలం మనుషులు చెప్పే మాటలు వినే కాలయాపన చేసుకుంటూ భూమి మీద క్రైస్తవులుగా చలమణవుతున్నారు. ఆలోచన చేయమని ప్రభువు యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.